ఎలా ఉంది ఉషా కాన్సెప్ట్? ఏడ్చినట్టుంది. అదేంటి ఉషా అలా అనేసావు? ఇదే ఇప్పుడు ట్రెండీ కాన్సెప్ట్. మెడలో తాళి కన్నా మనసులో ప్రేమే ముఖ్యమని చెప్పడమే మన ఆల్బమ్ ఉద్దేశం. హీరోకి పెళ్ళయిందని తెలిసి కూడా ఆశపడటానికి, ప్రేమించడానికి ఆ ప్రియురాలికి బుద్ధి లేదా? అది మనిషా, పశువా? ఆడదాని మెడలో తాళిపడిన తర్వాత ఆ బంధం ప్రేమతో బలపడుతుంది. మధ్యలో ఎంతమంది వచ్చినా దూరం కాదు. అదంత సీరియస్ గా చెప్పడం ఎందుకు ఉషా? నార్మల్ గా మాట్లాడొచ్చు కదా. కంటెంట్ అంత అసహ్యంగా ఉంది కాబట్టి నా రెస్పాన్స్ అదే స్థాయిలో ఉంటుంది. పల్లవి, ఉషా తన అభిప్రాయం చెప్పింది కదా, పాట రాసే తనే కాబట్టి కొంచెం లిబర్టీ ఇద్దాం. యా ష్యూర్ కిరణ్ గారు, మీరు ఎలా చెప్తే అలా. నాకు పాట బాగా రావడమే ముఖ్యం. అనిల్ గారు కాల్ చేస్తున్నారు, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వచ్చి జాయిన్ అవుతాను. హలో అనిల్ గారు. ఏంటి సిస్టర్, నేను చెప్పిన కాన్సెప్ట్ మన ముగ్గురి బయోపిక్ లా ఉందా? అంత వైల్డ్ గా రియాక్ట్ అయ్యా? అనిపించడం కాదు, వచ్చే ప్రతి అవకాశాన్ని అందుకే వాడుకుంటావని నాకు తెలుసు. నువ్వు జీనియస్ ఉషా. నువ్వు మాత్రం కన్నింగ్. నిషా 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 నిషా. నిషానా? అదెవరు? నువ్వే. ఏం మాట్లాడుతున్నావు? నా పేరు పల్లవి. జస్ట్ ఆ పేర్లు తేడా మాత్రమే. మీరిద్దరు ఒకరే అని నాకు తెలుసు. నువ్వెలాగైతే నా భర్త మీద మోజు పడుతున్నావో నిషా కూడా ఒకప్పుడు అలాగే పిచ్చెక్కిపోయేది. నిన్ను మించిన కుట్ర చేసింది. ఆఖరికి ఏమైందో ఎక్కడుందో తెలియనంత దూరమైంది. దాని ప్లేస్లో నువ్వొచ్చావు. దానికి నీకు పెద్ద తేడా లేదు. ఇంకొక కామన్ పాయింట్ ఏంటంటే, నీలాంటి వాళ్ళ వల్ల నా భర్తలో ఏ మార్పు రాలేదు. నా మీద ప్రేమ తగ్గలేదు. చెప్పాలంటే ఇంకా పెరిగింది. నీ నమ్మకం నీది, నా ప్రయత్నం నాది. గతాన్ని మార్చే సత్తా నాకుంది. సత్తా కాదు, నీవన్నీ చావు తెలివితేటలు. వాటి వల్ల పరాయి వాళ్ళకి కాదు, నీ కూడా నష్టమే. నష్టమో కష్టమో ముందు ముందు తెలుస్తుంది. కానీ మనం ఆల్బమ్ గురించి మాట్లాడుకుందామా? ఏంటే మాట్లాడుకునేది? భరతముని రచించిన అద్భుతమైన అష్టవిధ నాయకులని నీకు నచ్చినట్టు మార్చేయడం మహాపాపం, క్షమించరాని నేరం. నేనేం మార్చలేదు. అందులో ఉన్న క్యారెక్టర్లని వాడుకొని పాట రాయమని చెప్తున్నాను. ఓ ఏమైంది? ఎందుకంత సీరియస్ గా డిస్కస్ చేసుకుంటున్నారు? చూడండి కిరణ్ గారు, నేను చెప్పిన కాన్సెప్ట్ గురించి చాలా ఇన్సల్టింగ్ గా మాట్లాడుతుంది. ఫస్ట్ డిస్కషన్ ఇలా నెగిటివ్ వైబ్స్ తో స్టార్ట్ అయితే మన ప్రాజెక్ట్ ముందుకెలా వెళ్తుంది? నేనేం అడ్డం పడ్డం లేదు. ఈ కాన్సెప్ట్ కాకుండా వేరేది ఆలోచించమని చెప్తున్నాను. వేరే ఎందుకు? పల్లవి చెప్పిన కాన్సెప్ట్ బానే ఉంది కదా. చిన్న చితక మార్పులు కావాలంటే పాట రాసేటప్పుడు నువ్వే చెయ్యి, అంతేగాని మొత్తానికే మార్చేస్తానంటే ఎలా? అది కాదండి. ప్లీజ్ ఉషా, ఇంకేం మాట్లాడొద్దు. ఒక ప్రొడ్యూసర్గా తను నిన్ను డిమాండ్ చేయొచ్చు, ఇదే కావాలి, ఇలానే రాయాలి అని ఫోర్స్ చేయొచ్చు. కానీ పల్లవి సాఫ్ట్గా చెప్తున్నా, నువ్వు హార్ష్గా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈ ప్రాజెక్ట్ మన ఫ్యూచర్ ఉషా. కాస్త సహనం శాంతం చూపించు. ఇలాంటి ఇష్యూస్ వస్తాయనే భయపడ్డాను. ఇప్పుడు అదే జరిగింది. అది కాదు పల్లవి, మీ ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ వల్ల ప్రాజెక్ట్ డిస్టర్బ్ అవ్వకూడదని చెప్తుంటే
అర్థం చేసుకోదేంటి? అందరూ నా అంత గొప్పగా మిమ్మల్ని అర్థం చేసుకోలేరు కదా కిరణ్ గారు. మీకోసం ప్రాణం పెట్టి చేస్తున్న ఈ ప్రాజెక్టుకి ఉష వల్ల ఇబ్బంది వస్తుందేమో అని భయంగా ఉంది. ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, నెరవేరకపోతే మనకి మన ఫ్యూచర్కి చాలా కష్టం నష్టం కూడాను. సరే నేను వెళ్తాను. ఎప్పుడు చూసినా కూతురికి ఫోన్ చేసి క్షేమ సమాచారాలు అడగడం కాదు, ఈ తండ్రి ఘోష కూడా అర్థం చేసుకోమని చెప్పు. చెబుతున్నాను కానీ అది పట్టిన పట్టే తప్ప నా మాటలు పట్టించుకోవడం లేదండి. ఇలా అయితే ఎలా స్వర్ణ? పంతానికి పోయి ఆ కిరణ్ని సొంతం చేసుకుంటే ఆ సంసారం నిలబడుతుందా? ప్రేమను దక్కించుకోవాలంటే ప్రేమించాలి, అంతేగాని పిచ్చి పిచ్చి ప్లాన్లు వేస్తే ఎలా? ఇవన్నీ మీరు నేను మాట్లాడుకుంటే ప్రయోజనం ఏముంటుందండి? దానికి చెప్పినా ప్రయోజనం లేదు కాబట్టే మనం గొంతు చించుకుంటున్నాం, గుండెలు బాధేసుకుంటున్నాం. కనిపించిన ప్రతి ఒక్కరూ నిషా గురించి అడుగుతున్నారు. దాని గురించి అబద్ధాలు చెప్పలేక చిరాకు పుడుతుంది. ఇంకొంతమంది అయితే ఏకంగా పెళ్లి సంబంధాలే తీసుకొస్తున్నారు. మొహంతో పాటు పేరు మార్చుకుంది గాని మొండితనంలో మాత్రం ఏ మాత్రం మార్పు లేదు. 60 రోజులు టైం ఇచ్చారు కదా, అందులో 40 రోజులు ఎలాగో గడిచిపోయాయి. ఇంకా 20 రోజుల్లో తనలో ఏదో ఒకలాగా మార్పు వస్తుందిలేండి. ఏం మార్పో ఏంటో, మన టార్చర్ తప్పించుకోవడానికే ఆ గడువు పెట్టిందనిపిస్తుంది. ఎక్కడి నుంచి ఏ ప్రాబ్లం వస్తుందో, ఎవరిని ఎలా ఫేస్ చేయాలో తెలియడం లేదు. పోలీస్ వెహికల్ వచ్చిందేంటి? సుహాస్ చెప్పిందంతా గుర్తుంది కదా? గుర్తున్నట్టే ఉంది బావా. ఒకసారి రిహార్సల్ చేస్తే ఇంకా బెటర్ అనిపిస్తుంది. నువ్వొచ్చింది స్టేజ్ షోకి కాదు, రియాలిటీ షోకి. నువ్వెంత న్యాచురల్గా యాక్ట్ చేస్తే అంత మంచిది. ఓకే బావా. జై కళామ తల్లి, నీ కరుణని కురిపించు. పద బావా. ఏంటి అలా చూస్తున్నారు? వరదతో పాటు వచ్చే బురదలా మళ్ళీ ఏం ప్రాబ్లం తీసుకొచ్చావో అని. బురదని కూడా బెడ్రూమ్ అనుకుని దొర్లే మీకు, బూట్లు వేసుకునే నన్ను చూస్తే ఆ మాత్రం భయం ఉండాలి. ఇతనెవరు? మీ అసిస్టెంటా? కాదు, ఆర్టిస్ట్ని. ఆర్టిస్టా? కాదు కాదు, ఆర్కిటెక్ట్ని. అమెరికాలో వర్క్ చేస్తూ ఉంటాను. ఇక్కడేం పని? నిషా కోసం వచ్చాను. ఆ? నిషానా? అవును, ఒకసారి తనని పిలవండి, మాట్లాడాలి. నిషా ఇక్కడ లేదు. మరెక్కడుంది? తనెక్కడుందో మాకు కూడా తెలియదని చెప్పాం కదా ఏసీపీ గారు. అయినా సరే ఇతనెందుకు తీసుకొచ్చారు? ఆ విషయం నేను కాదు, ఇతనే చెప్తాడు. చెప్పు విష్ణు. విష్ణు నిన్నే చెప్పు. నాతో చెప్పింది మొత్తం ఒక్క పదం కూడా మిస్ అవ్వకుండా వాళ్ళకి చెప్పు. ఓకే ఓకే. చూడండి, టెక్సస్లో ఉన్నప్పుడు నేను నిషా మంచి ఫ్రెండ్స్. తనకే ప్రాబ్లం వచ్చినా నాతో షేర్ చేసుకునేది, చాలా నమ్మకంగా ఉండేది. మా చెల్లితో బ్యూటీ పార్లర్ పెట్టిస్తానని చెప్పి నా దగ్గర 25 lakhs తీసుకుంది. బ్యూటీ పార్లర్ సంగతి దేవుడెరుకు. డబ్బు తీసుకున్న రోజు నుంచి ఫోన్ లేదు, కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయటం లేదు. మీ అమ్మాయి నన్ను మోసం చేసి తీసుకున్న 25 lakhs నాకు మీరివ్వండి. ఏంటి 25 lakhs? నా కూతురికే ఇచ్చావా? నువ్వు కరెక్ట్ అడ్రస్కే వచ్చావా? మీ పేరు పురుషోత్తం, స్వర్ణ. మీకు ఒకే ఒక అమ్మాయి, తన పేరు నిషా.
అవునా కదా? అవును. అయితే నేను చెప్పిన డీటెయిల్స్ కూడా కరెక్టే. చూడు బాబు, మా అమ్మాయికి డబ్బు మీద మోజు లేదు. నువ్వు చెప్పినట్టు మోసం చేయదు. అనవసరంగా లేనిపోని నిందలు వేస్తే సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఆల్రెడీ నేను యాక్షన్ తీసుకున్నాను కాబట్టే ఇతన్ని మీ ఇంటికి తీసుకొచ్చాను. మీరు తీసుకొని వచ్చినంత మాత్రాన అతను చెప్పేది నిజమేలా అవుతుంది? గుడ్ క్వశ్చన్. నేను ఏ డైలాగ్ అయితే మైండ్లో ప్రిపేర్ అవుతున్నానో అదే అడిగారు. డైలాగా? ఐ మీన్, మీరు ఎలా మాట్లాడతారో, తప్పించుకోవాలని ఏ కారణాలు చెప్తారో ముందే ప్రిపేర్ అయ్యానంటున్నాను. ఇదిగోండి బ్యాంక్ స్టేట్మెంట్స్. నిషాని డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేస్తే నాకిచ్చిన క్యాన్సల్డ్ చెక్. ఈ రోజుల్లో ఇలాంటి ప్రూఫ్స్ పుట్టించడం పెద్ద కష్టమేమి కాదు. ఎంత మాట! ఇది న్యాయ పరీక్ష కాదే, నిర్దోషి శిక్ష అంటున్నారా? ఆ? నేను చెప్పేది నిజం కాదు, అబద్ధమని నిరూపించాలనుకుంటున్నారా? నన్ను మీ కూతురు నమ్మించి మోసం చేసింది. మీరు నమ్మకుండానే మోసం చేస్తున్నారా? మీ ఇంటి పేరు మోసమా? ఏమిటి? నాకు మిగిలేది అన్యాయమా? నా బతుకు, నా చెల్లి బతుకు నాశనమా? మాట్లాడండి. విష్ణు గారు, ఎందుకంత ఎమోషనల్ అవుతున్నారు? స్క్రిప్ట్లో లేని డైలాగ్స్ చెప్పి సీన్ కంపు చేయకండి. వద్దండి, నన్ను ఆపకండి. ఈ రోజు అటు ఇటు తేలిపోవాల్సిందే. ఈ ప్రూఫ్స్ మీరు నమ్మటం లేదు కాబట్టి ఈ రోజు మీ అమ్మాయి మీద కంప్లైంట్ రిజిస్టర్ చేస్తాను. కోర్టులో కేసు ఫైల్ చేస్తాను. నిషా ఎక్కడున్నా సరే అరెస్ట్ చేసేలా లుకౌట్ నోటీస్ పంపిస్తాను. చూడండి, మీకు ఈ కేసు సీరియస్నెస్ తెలియడం లేదు. నిజంగా అతను చెప్పింది చేస్తే నిషా ఒక్కదానికే కాదు, మీ ఫ్యామిలీ మొత్తం రిస్క్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మర్యాదగా నిషా ఎక్కడుందో చెప్పండి. మీకు ప్రాబ్లం లేకుండా ఈ కేసుని నేను డీల్ చేస్తాను. నిషా ఎక్కడుందో నిజంగా మాకు తెలియదంటే వినరే. కనీసం ఫోన్ నెంబర్ అయినా ఇవ్వండి, నేను మాట్లాడతాను. అయ్యో, ఫోన్ నంబర్ కూడా లేదు. ఉంటే ఇవ్వడానికి ఏంటి? లేదు ఏసీపీ గారు, నాకు వీళ్ళ మాటల మీద అస్సలు నమ్మకం లేదు. వెంటనే స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేద్దాం, పదండి. చేసుకుంటే చేసుకో. మాకు కమిషనర్ బాగా తెలుసు. కమిషనరే కాదు, ఈ కేసులో హోమ్ మినిస్టర్ వచ్చినా కూడా ఏమీ చేయలేడు. మీ అమ్మాయి 25 లక్షలు తీసుకుని మోసం చేసిందని పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి. కోర్టులో సబ్మిట్ చేస్తే నిషా హాజరు కావాలి. నిషా రాని పక్షంలో మీ ఇద్దరిని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఎక్కడుందో తెలియని కూతుర్ని పిలుచుకుంటారో, కూతుర్ని కాపాడడం కోసం మీరు కోర్టుల చుట్టూ తిరుగుతారో మీ ఇష్టం. రండి విష్ణు గారు. పదండి ఏసీపీ గారు, వీళ్ళంతూ కోర్టులోని తెలుస్తాను, పదండి. నిషాకి డబ్బు అవసరం ఎప్పుడూ లేదు. ఒకవేళ తీసుకున్నా మనకు చెప్తుంది కదా. కానీ వీడేమో ప్రూఫ్స్ తీసుకొచ్చి మరీ చూపిస్తున్నాడు. అసలు ఏం జరుగుతుంది స్వర్ణ? అంత మన కర్మ అండి, మన కర్మ. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు మన దరిద్రాలన్నీ ఆ తరుణ్ గడికి తగులుతున్నాయి. ఏంటో వాడే గనక నిజంగా కేసు పెడితే నిషా గురించి అంతా తెలిసిపోతుంది. మన పరువు పలుకుబడి సర్వనాశనమైపోతుంది. పర్లేదు బావగారు, పొగిడేయండి. మంచి మనసులో దాచుకోకూడదు. కానివ్వండి, పొగడతల వర్షంలో నన్ను ముంచేయండి. ముంచేయడం కాదు, చేసిన పనికి నువ్వు కనుక రేణు వుడ్ బి కాకపోయి ఉంటే దంచేసేవాణ్ణి. బావగారు, నిన్ను యాక్షన్ చేయమంటే ఓవర్ యాక్షన్ చేస్తావేంటి? అరే, నేను చెప్పిన పేరు కూడా మర్చిపోతే ఎలాగా? నీ ఎక్స్ట్రా డైలాగ్స్ వల్ల మనమిద్దరం అడ్డంగా దొరికిపోయేవాళ్ళం.
అంటే ఫస్ట్ టైం కదండి బావగారు. రిహార్సల్ కూడా లేకుండా రంగంలోకి దిగేసరికి కొంచెం తడబడ్డాను. దానికి తోడు ఓన్ డైలాగ్ అవ్వటం వల్ల లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ అయ్యాను. తడబడ్డా బాగానే కవర్ చేసావులే. నీ యాక్షన్కి వాళ్ళైతే నమ్మారు. ఆ విషయంలో మాత్రం నిన్ను మెచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ బావగారు. అసలు ఇంతకీ నిషా అంటే ఎవరు బావగారు? ఉందిలే, మా తమ్ముణ్ణి లవ్ చేసిన సైకో. వాడితో పెళ్ళవ్వలేదని మా ఫ్యామిలీకే శత్రువుగా మారింది. ఆవిడెక్కడుందో మీకు కూడా తెలీదా? అది తెలుసుకోవాలనే కదా 25 lakhs డ్రామా ఆడాను. వర్కౌట్ అవుతుందంటారా? ఖచ్చితంగా అవుతుంది. పైకి పొగరు కోపం నటిస్తున్నా మనమిచ్చిన స్ట్రోక్కి మొగుడు పెళ్ళాలిద్దరూ టెన్షన్ పడుతుంటారు. ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలో తెలియక టెన్షన్ పడిపోతూ ఉంటారు. వారం రోజుల్లో నువ్వు మళ్ళీ వాళ్ళని కాంటాక్ట్ చేయి. సీరియస్గా ఇంకొకసారి వార్నింగ్ ఇవ్వు. వారం రోజులు టైం ఉంది కదా బావా. పర్ఫార్మెన్స్ పీక్ లెవెల్లో చేస్తాను. వాళ్ళు నిజంగా నీకు భయపడితే నిషా ఎక్కడుందో చెప్తారు. లేదంటే నీకు ఇవ్వాల్సిన 25 లక్షలు ఇచ్చేస్తారు. నేను మాత్రం నాకు డబ్బు కన్నా నిషాని కలవడమే ముఖ్యం అంటాను. గుడ్. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది కూడా అదే. ఇంకో విషయం, మనం నిషా ఇంటికి వెళ్ళిన విషయం ఎవరికి చెప్పొద్దు. అదేంటి, రేణుకి కూడానా? అవును. అవునా? చూడు, నువ్వు సైలెంట్గా ఉండేసి నార్మల్గా బిహేవ్ చేయి. ఎందుకంటే రేణు మన కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. షూర్ బావగారు. ఏంటన్నయ్య ఇంత లేటు? సారీ రేణు, త్వరగా ఫినిష్ అయిపోతుంది అనుకున్నాం, కానీ టైం పట్టేసింది. అయ్యో ఇట్స్ ఓకే అన్నయ్య. సుహాస్, ఇంతకీ నీ నవరసాలు ఎలా పండించావు? వెళ్ళిన పని ఏమైంది? అబ్బో, సుహాస్ మామూలు పర్ఫార్మెన్స్ కాదు రేణు. సార్లో గొప్ప యాక్టర్ ఉన్నాడు. ఎక్సలెంట్ టాలెంట్. ఏంటి నిజమే? వాట్ ద హెల్, నిజమా అని అడుగుతున్నావా? నా యాక్టింగ్ చూసి మీ అన్నయ్య అయితే ఎస్వి రంగారావు గారే మళ్ళీ పుట్టారా అన్నట్టు ఫీల్ అయ్యారు. ఓ కదా బావగారు? ఏ రంగారావు? అదే ఎస్వి రంగారావు. ఓకే రంగారావు గారు, మీరు మీ సూర్యకాంతంతో సినిమాకు మాల్కో వెళ్ళి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ బావగారు. బాయ్ అన్నయ్య. బాయ్ రేణు. ఇంతకీ మీరు ఏ కేసు మీద వెళ్లారు? ఏం యాక్టింగ్ చేశావు? అది చాలా కాన్ఫిడెన్షియల్ అంట రేణు, ఎవరికీ చెప్పొద్దన్నారు. దయచేసి నన్ను అడగొద్దు. ఏంటి, నాకు కూడా చెప్పొద్దన్నాడా? నువ్వు చెప్పేది నిజమేనా? నీ మీద ప్రామిస్. మేబీ మీ అన్నయ్య నా నిజాయితీని టెస్ట్ చేయడానికి ఈ టాస్క్ ఇచ్చినట్టున్నారు. పోలీస్ కదా, కాబోయే బావగారి క్యారెక్టర్ గురించి ఎంక్వైరీ చేస్తున్నాడేమో. సర్లే, నాకేం చెప్పొద్దు. మొత్తానికి తరుణ్ బావ దగ్గర మంచి ఇంప్రెషన్ కొట్టేశావన్నమాట. అంతా నీ ఆశీర్వచనమే సూర్యకాంతం. చాలే రంగారావు, నువ్వు నీ ఓవరాక్షను. నువ్వు నా కోసం ఉష మీద కోప్పటం నిజంగా ఒక గొప్ప అచీవ్మెంట్లా ఫీల్ అవుతున్నాను. ఆ కోపం నీ పెళ్ళాంతో చేసిన ఛాలెంజ్లో నేను గెలవడానికి బూస్టర్ డోసులా మంచి ఎనర్జీ ఇచ్చింది. అసలు నీకు ఉష మీద పిచ్చి ప్రేమ లేకపోయి ఉంటే ఈ పాటికి మనమిద్దరం పెళ్లి చేసుకుని 2 పిల్లలకి తల్లిదండ్రులు అయ్యేవాళ్ళం. ఆ రోజు కోసం ఎన్ని రోజులు వెయిట్ చేయాలో. నువ్వు నేను అమ్మా నాన్న అయ్యేది ఎప్పుడో.
హలో, నిషా, ఎవరు? ఎవరా? ఉషా, ఏంటి అలా పిలిచావు? నీ పేరు పల్లవి కదా, నిషా అంటే ఎందుకు రెస్పాండ్ అయ్యావు? మాట్లాడవేంటి? ఉషా, నేనింక నిషా గురించి చెప్పింది విని అదే క్యారెక్టర్లో నిన్ను నువ్వు ఊహించుకుంటున్నావేమో అనుకున్నా. ఆవిడ గురించి అంత చండాలంగా చెప్పిన తర్వాత కూడా నేనెందుకు ఊహించుకుంటాను? తప్పు. నిషాని ఏమన్నా నిన్ను నువ్వు అనుకున్నట్టే. చెప్పాను కదా, మీ ఇద్దరికి పెద్ద తేడా లేదని. ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసావో అది చెప్పు. ఎందుకంత ఇరిటేట్ అవుతావు? ఇరిటేషన్లో నీ మొహం చూడాలని నాకు చాలా ఆశగా ఉంది. వీడియో కాల్ చేయనా? అవసరం లేదు. నీ ఆశ తీరాలంటే ఒకసారి కిరణ్తో తిట్లు తిని అద్దంలో చూసుకో, సరిపోతుంది. నన్ను తిట్టేది నా మొగుడే కదా, మధ్యలో నీకేంటి నొప్పి? అంటే నీ మీద కోప్పడింది నా కోసమే కదా. నువ్వేమో నా మొగుడు ఏకపత్ని వ్రతుడు, దేవుడు, జన్మ జన్మల బంధమని డైలాగులు కొట్టావు కదా. కానీ ఇప్పుడు మెల్లమెల్లగా మారుతున్నాడు, చూసావా? టెస్ట్ ఏంటంటే ఈ రోజు రాత్రి మొత్తం కిరణ్ని నా ఇంట్లోనే ఉంచేసుకుంటాను. ఒకటే ప్రాణమని చెప్పే నీ భర్త తెల్లారే వరకు నీకు దూరంగా ఉంటాడు. టెస్ట్ అంటే ఏదో తెలివిగా ఆలోచిస్తావనుకున్నాను, కానీ ఇంత తింగరి టాస్కులు ఇస్తావని అనుకోలేదు. ఎవరు తింగరి వాళ్ళో రేపు తెల్లారగానే తెలుస్తుంది ఉషా. ఫస్ట్ విన్ ఈజ్ ద బెస్ట్ విన్ అని నేను నమ్ముతాను. కిరణ్ని మాత్రం ఈ రాత్రికి నీకు దూరం చేస్తాను.